ఎవరు? నేనండి, బుక్కుని. బుక్కా? బుక్కునే. ఆశ్చర్యపోయిన చాలు. ఏం చేస్తున్నారు? కథ రాస్తున్నాను. కథ? ఏం కథ? అనగనగా ఒక రాజు కథ. అబ్బా, ఎన్ని రోజులు మాస్టారు ఈ రాజు కథలు? విని విని బోర్ కొట్టేసింది. ఏదైనా మంచి ప్రేమ కథ చెప్పండి మాస్టారు. ఓకే 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 ఇప్పుడు నేను నీకు చెప్పబోయే కథ నువ్వెప్పుడు విననిది చూడనిది. 2 లేత మనసుల కథ. నేను రాసుకున్న ప్రేమ కథ. ఏంట్రా బేగస్ అలా చూస్తున్నా? స్కూల్ హాలిడేస్ బేగ గడిచిపోయి కదరా. అవునరా, ఈ హాలిడేస్ సినిమాలో ఐటమ్ సాంగ్లకు అలా వచ్చేలా వెళ్ళిపోతాయి. స్కూల్ డేస్ డైలీ సీరియల్ లాగా సాగుతూనే ఉంటాయి. సరే పద. ఈ హాలిడేస్కి ఎన్నెన్నో ఊర్లు వెళ్దాం అనుకున్నాను, కానీ ఎక్కడికి రే, ఆఫీస్ రూమ్లో అమ్మాయిని చూశాను రా. అమ్మాయి అనగానే చాలు సొల్లు కార్చుకుంటూ వచ్చేసారు సోదిగాలు. ఆడి గురించి వదిలేసి అమ్మాయిలంతా దాని గురించి చెప్పా. అమ్మాయి ఎందు చూడు, బహు సుందరముగల సొబగుల చక్కెరకెళ్ళరా అమ్మాయి. రే, అర్థమయ్యేటట్టు చెప్పరా. నువ్వు ప్లాంక్ అయ్యా. ఇడు చూడు. టికటిక్క టిక్క టికటిక్క టిక్క సిరిగల్ల తోటలో పెరిగిన మొక్క. టికటిక్క టిక్క టికటిక్క టిక్క తారలు తరిగిన మెరుగైన సుక్క. టికటిక్క టిక్క టికటిక్క టిక్క శంకాలు చూడరా కనులే ఇరుపక్క. కురులన్నీ వాలేను చెవికే ఓ పక్క. టికటిక్క టిక్క టికటిక్క టిక్క నవ్వుల్లో ముత్యాలు జారే ఎంచక్క. నడుమంక చూడ సరిగమల వంక. టికటిక్క టిక్క టికటిక్క టిక్క ఓయబ్బా బుగ్గ గులాబీ రెక్క. అబ్బబ్బ ఉండాది చాలానే ఇంకా. టికటిక్క టిక్క టికటిక్క టిక్క సిరిగల్ల తోటలో పెరిగిన మొక్క. టికటిక్క టిక్క టికటిక్క టిక్క తారలు తరిగిన మెరుగైన చుక్క. సౌందర్యమంతా ఆ పిల్ల సొంతం. అబ్బబ్బో అబ్బబ్బో ఆ పిల్ల సొంతం. సౌందర్యమంతా ఆ పిల్ల సొంతం. సామంత రాజుల కందని రూపం. మనవాడి యాత్రం చూడరా పాపం. మనవాడి యాత్రం చూడరా పాపం. వీడందుకోకుంటే ఉందేదో శాపం. టికటిక్క టిక్క టికటిక్క టిక్క సిరిగల్ల తోటలో పెరిగిన మొక్క. టికటిక్క టిక్క టికటిక్క టిక్క తారలు తరిగిన మెరుగైన చుక్క. టికటిక్క టిక్క టికటిక్క టిక్క. ఎవడ్రా అక్కడ? గుడ్ మార్నింగ్ సార్. సారీ సార్. 10వ తరగతికి వచ్చేసరికి మీకు కొమ్మలు వచ్చేస్తాయిరా. ఇదే మీకు తొలిమెట్టు. ఈ మెట్టు ఎక్కడానికి మీరు ఎంత కష్టపడాలో మీకు తెలుసా? అంత కష్టపడి మెట్లు ఎక్కడం ఎందుకు సార్? ఎస్కలేటర్ అయితే ఈజీగా పైకి వెళ్తారు కదా. ఎదవా. మే ఐ కమ్ ఇన్ సర్? రామ్మా. న్యూ జాయినింగ్ నువ్వే కదమ్మా? అవును సార్. పరిచయం చేసుకోమ్మా. మై నేమ్ ఇస్ రాధా. యా, తెలుగు రాదా?
నా పేరు రాధా. నా అలవాట్లు పాటలు పాడడం, పాటలు వినడం. నీకు అర్థమవుతుందా? పాటలు పాడుతుందంట. సార్ పాటలు పాడుతుందంట, ఓ పాట పాడించండి సార్. సరే అమ్మా, ఓ పాట పాడు. ಬೆಳಗೆತ್ತು ಯಾರ ಮುಖವ ನಾನು ನೋಡಿದೆ, ಅಂದಾನೋ ಅದೃಷ್ಟಾನು ಮುಂದೆ ಕುಂತಿದೆ. ನಿನ್ನ ಕಂಡ ಕನಸು ಬ್ಲ್ಯಾಕ್ ಆ್ಯಂಡ್ ವೈಟು ಇಂದು ಬಣ್ಣವಾಗಿದೆ. ನಿನ್ನ ಮೇಲೆ ಕವನ ಬರೆಯೋ ಗಮನ ಈಗ ತಾನೇ ಮೂಡಿದೆ. ಕನಸಲ್ಲಿ ಅರೆರೆರೆ ಬಳಿ ಬಂದು ಅಲೆಲೆ నువ్వెత్తుతున్న రాగం ఏంటి, దించుతున్న తాళం ఏంటి? పాట ఉన్నదే నెంబరు, పాట పాడుతున్న టెంపరే నెంబరు. తగటి తగట 24, తగదిమి తగదిమి స్విచ్ 8. ఇది నిన్ను ఎక్కడికో తీసుకెళ్ళాలనుకుంటాడు, కానీ నువ్వు రావు, ఇక్కడే ఉంటావు. ఒక్కోసారి తెలుగు భాష గుసగుసలు చచ్చిపోతాయని భయం వేస్తుంది సార్. తెలుగు భాష భవిష్యత్తును భుజ స్కంధాల మీద మోస్తున్నాను సార్. ఒరే యదవా, అది తెలుగు కాదురా, కన్నడ. ఓ నువ్వు కూర్చో అమ్మా. రే అమ్మాయి నేను తొంగి చూసిందిరా. రే అమ్మ ఎంగు చూసిందిరా. రే మళ్ళీ చూసిందిరా. గంట నుంచి జాను నన్ను చూస్తుందిరా. నేను ఎవరికైనా చెప్పనా? ముందట చూడు. అరే ఏంటి రే, ఆ కొత్తగా వచ్చిన రాదని నిన్నటి నుంచి మన కిట్టుగాడు తెగ గోకేస్తున్నాడు రా. నేను చూసుకుంటాను కదేటి. ఆగు, వీళ్ళిద్దరు ఎవరు మాస్టారు? వీళ్ళ కథని మలుపు తిప్పేవాళ్ళు ఉండాలిగా. రాధా రాధా రాధా, నిన్న సాంగ్ చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ. నేను ఎప్పుడు ఈ ఊళ్ళో చూడలేదే. యాక్చువల్లీ నాది కర్ణాటక. అమ్మ జాబ్ పర్పస్ వల్ల ఎడ్యుకేషన్కి ప్రాబ్లం అవుతుందని అమ్మమ్మ వాళ్ళ ఇంటికి చదువుకోవడానికి వచ్చాను. రే పద. రే అమ్మాయి బుక్ మర్చిపోయింది. హే నేను ఇస్తాను రా. రే రాధారా. తనేంటి అక్కడి నుంచి ఉంది? కుర్సీ లేదని. నువ్వు పట్టుకో. ఆల్ ది బెస్ట్. అచ్చే ఏంటి రాధా ఎక్కడున్నా? నీకోసమే వెయిట్ చేస్తున్నా. ఏంటి నా కోసమా? అరే పకాసో, నీకు అర్థమవుతుందా? ఆడికోసమేనంట. పడిపోయింది. నువ్వు ఇలా చేస్తావని అనుకోలేదు. నేనేం చూశాను? ఏంటిది? ఏముంది? పేపరా. అవునా? జోకా? క్లాస్మేట్ అని మాట్లాడిస్తే ఫస్ట్ డేనే లవ్ లెటర్ ఇచ్చేస్తావా? లవ్ లెటరా? నిన్న బుక్ ఇచ్చావా? ఇచ్చాను. దాంట్లో ఇదే ఉంది. నిజం చెప్తున్నాను, నువ్వంటే నాకు చాలా ఇష్టం, కానీ ఈ లెటర్ మాత్రం నేను ఇవ్వలేదు. రాధా రాధా రాధా. ఏంటి? అది నేను ఫస్ట్ టైం చూసింది స్కూల్లో కాదు. మరి? అది నువ్వు ఫస్ట్ టైం రోడ్ మీద నడుచుకుంటూ వెళ్తున్నప్పుడే చూసా. అప్పుడు నువ్వు కూడా నన్ను చూసావు. తర్వాత నాకు నిన్ను చూడాలనిపించింది, కానీ నువ్వు కనిపించలేదు. తర్వాత చాలా కష్టపడి నువ్వు స్కూల్లో జాయిన్ అవ్వడానికి వచ్చావని తెలిసింది. అందుకే ఫస్ట్ డేనే స్కూల్కి వచ్చేసా. రాధా రాధా రాధా, ఈ లెటర్ కాకపోయినా నేను చెప్పిన దానికైనా రిప్లై ఇవ్వచ్చుగా. ఆల్రెడీ ఇచ్చేసే కదా. ఇచ్చావా? రాధా రాధా రాధా. ఏంటి అసమానం రాధా 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 అంటావు? వచ్చాను కదా. అంటే ఇంత త్వరగా ఒప్పుకుంటావని అసలు అనుకోలేదు. అంత త్వరగా ఏం కాదు. నన్ను చూడడం మొదలుపెట్టినప్పటి నుంచి ప్రతి క్షణం నాకు గుర్తుంది. నేను కనిపిస్తానో లేదో అని తొంగి తొంగి ఇంట్లో చూసావు, కానీ ఒక్కసారైనా పైకి చూసావారా? రే పడిపోయిందిరా. రే దానికి పడిపోయింది.
ప్రతి అడుగులో తోడై నేనుండనా నీతో పయనం గమ్యం లేని పయనం కాలం ముందులా లేదేంటో వింతగా మలుపు మలుపులా లేదే నిన్నే కలుపగా ఎన్నెన్నో అందాలే నీ కళ్ళల్లో చేరే ఆనందం ఇవ్వాలే చూసలే ఈ నిమిషం మళ్ళీ మళ్ళీ రాదే ఆకాశం మంచు నుండి జారే ఈ నిమిషం మళ్ళీ మళ్ళీ రాదే ఆకాశం మంచు నుండి జారే జతగా 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 నీ జతగా 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 త్వరగా 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 తొందరగా విడిపించాలి సందేహాల వల నిజమైంది ఈ కళ సరిగమలన్నీ స్వరమిచ్చు వేళ వినిపించింది కోయిలా అడుగడుగులో తోడై నేనుండనా నీ ప్రతి అడుగులో తోడై నేనుండనా రాధా, మిమ్మల్ని హెడ్ మాస్టర్ గారు పిలుస్తున్నారు. రాధా రే ఏమైందిరా రాత అలా వెళ్ళిపోతుంది అదే పిల్లలు లేదురా ఏమైంది చెప్పరా ఏదో అయింది ఏమైందిరా? ఫస్ట్ రే, టైం నుంచి ఎదిరించుకుంది ఎరా తో ఉంది రండా. ఆగండి మాస్టారు. ఏంటి? అసలు రాదెందుకు కోపంగా వెళ్ళిపోయింది? ప్రిన్సిపల్ ఎందుకు రమ్మని పిలిచాడు? అసలు ఏం జరిగింది? సార్ వస్తున్నాను సార్, 5 నిమిషాలు ఉంటాను సార్. మిగతా కథ మళ్ళీ చెప్తానే. మాస్టారు బాయ్. చెప్పాలండి మాస్టారు. ఓరిని టెన్షన్ లో పెట్టి వెళ్ళిపోతాడేంటి? అసలు ఏం జరిగిందంటావు? For more videos, please like, share and subscribe City Mart TV YouTube channel.